హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా 2025కి సంబంధించి రౌండ్ 1 స్కెడ్యూల్లో యాక్చువల్గా కొన్ని మార్పులు అయితే చేశారు. దానివల్ల మిగతా అన్ని రౌండ్లు కూడా డిస్టర్బ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు రివైజ్డ్ స్కెడ్యూల్ అయితే జోసా రిలీజ్ చేసింది. అందరికీ యాక్చువల్గా రేపు మనకి రౌండ్ 2 రావాల్సి ఉండింది. బట్ రౌండ్ 1 షెడ్యూల్ని రీషెడ్యూల్ చేయడం వల్ల ఇప్పుడు మొత్తం షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా మారిపోవడం జరిగిందనమాట. కాబట్టి మనకి రౌండ్ 2 ఎప్పుడు వస్తుంది అండ్ రౌండ్ 1 ఎప్పటి వరకు ఉందో ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. సో రౌండ్ 1 వచ్చేసి మనకి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ రౌండ్ 1 టైంలో ఉన్నాం డ్యూరేషన్లో. చాలామందికి అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఫ్లోట్లో ఉన్న వాళ్ళు ఫ్లోట్ ద్వారా వెయిట్ చేస్తున్నారు, స్లైడ్ ఉన్న వాళ్ళు స్లైడ్ ద్వారా వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ చేసుకున్న వాళ్ళు ఓకే. సో నెక్స్ట్ సీట్ రాని వాళ్ళు అయితే మరి రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలి కదా. సో అండ్ అలాగే ఈ సీట్ రావడం కోసం రౌండ్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎక్కడి వరకు జూన్ 25th 5 PM వరకు ఆగాల్సిందే. రౌండ్ 2 అనేది జూన్ 25th నాడు స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనం 28th ఉన్నాం, 20వ తారీఖు ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ రౌండ్ 1 షెడ్యూల్లో 22 సాయంత్రం 5 గంటల వరకు అయితే డాక్యుమెంట్ అప్లోడ్ కానీ, ఫీ పేమెంట్ కానీ, విల్లింగ్నెస్ సబ్మిషన్ కానీ టైం అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకు 14వ తారీఖు స్టార్ట్ అయింది, ఓకేనా. సో 13వ తారీఖు రీకాన్సిలేషన్ అయిన తర్వాత 14th నాడు సీట్ అలాట్మెంట్ జరిగింది. 14th నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, 24 దాకా వెళ్ళింది. దాదాపు 11 days అనమాట. సో రౌండ్ 1కి 11 days టైం ఇచ్చినట్లు లెక్క. ఆల్రెడీ సగం అందరికీ 90% అయిపోయినాయి. ఒక 10% మాత్రమే వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్లో ఉన్నారు, వాళ్ళది కూడా ఇప్పుడు అయిపోతుంది, రైట్. సో వీళ్ళందరూ కూడా ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 22nd వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. 22nd సాయంత్రం 5 గంటల వరకు. వాళ్ళకి ఏమైనా క్వెరీస్ ఉంటే 24 సాయంత్రం నైట్ 10 గంటల వరకు, ఓకేనా. బై 10 అన్నాడు. సో 10 hours అంటే ఏంటి, ఇక్కడ మార్నింగే సో 24th 10 AM వరకు అయితే వాళ్ళకి క్వెరీస్కి రెస్పాండ్ అవ్వడానికి టైం ఉండింది. అండ్ 25th నాడు నుంచి మనకి రౌండ్ 2 సీట్ అలొకేషన్ అయితే 25th సాయంత్రం 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది. 25th నాడు రౌండ్ 2. సో రౌండ్ 2 సీట్ వచ్చిన వాళ్ళు అబ్వియస్గా ఏం చేయాలో చెప్పాం. ప్రజెంట్ ఇప్పుడు ఫ్లోట్ ఆప్షన్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటారు. 25th 5 PM తర్వాత సీటు మారింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ ఇష్టం, ఫ్రీజ్ చేసుకోవాలా, స్లైడ్ పెట్టుకోవాలా, మళ్ళీ ఫ్లోట్ కంటిన్యూ చేయాలా, ఆ ఒక్కటి చేస్తే సరిపోతుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు, రైట్. నెక్స్ట్ ఫీ పేమెంట్ చేయాల్సిన పని లేదు, విల్లింగ్నెస్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు రౌండ్ 1లో ఫ్లోట్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను. అలాగే రౌండ్ 1లో స్లైడ్ ఉన్న వాళ్ళు అదే డేట్ నాడు 25th సాయంత్రం 5 గంటల తర్వాత చెక్ చేసుకుంటే మీకు వచ్చినటువంటి సీటు మీకు ఓకే అయితే ఫ్రీ చేసేసుకోండి. లేదు స్లైడ్ కంటిన్యూ చేయాలంటే అలానే స్లైడ్ కంటిన్యూ చేయండి, సరిపోతుంది, రైట్. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా సీట్ వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో సీట్ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ కంప్లీట్గా ప్రాసెస్ అంతా చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీస్ ఇఫ్ రిక్వైర్డ్ రౌండ్ 2. సో మీరు ఏం చేయాలంటే సీట్ వచ్చిన వాళ్ళు, కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే, కొత్త సీట్ కాదు, కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు. కొత్త సీట్ అంటే ఏంటి, రౌండ్ 1లో NIT వరంగల్లో సివిల్ వచ్చింది, రౌండ్ 2లోకి వెళ్ళేసరికి మెకానికల్ వచ్చింది, రైట్. సో వాళ్ళు కొత్తగా వచ్చినట్టు కాదు, వాళ్ళకి ఆల్రెడీ రౌండ్ 1లో వచ్చింది, రౌండ్ 2లో ఫ్లోట్ ద్వారానో స్లైడ్ ద్వారానో మారింది అని అర్థం, అంతే, రైట్. కొత్తగా సీట్ రావడం అంటే రౌండ్ 2లోనే ఫ్రెష్ అలాట్మెంట్ జరగడం. వాళ్ళు ఏం చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇవ్వచ్చు, 25th జూన్ 5 PM తర్వాత నుంచి 29th జూన్ 5 PM వరకు ఇవ్వచ్చు, సాయంత్రం 5 PM వరకు. 25th 26th 27 28 29 5 days నుంచి టైం. ఈ 5 days లోపల మీరు చేసేసుకుంటే మళ్ళీ మీకు క్వెరీస్ కోసం ఎప్పుడు దాకా టైం ఉంటుందంటే జూలై 1st నుంచి జూలై 1st నాడు 10 AM వరకు టైం ఉంటుంది రౌండ్ 2, ఓకేనా. అండ్ ఆ తర్వాత మీరు ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో చూడండి, ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఫ్రమ్ సీట్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ రౌండ్ 2 ఎప్పటి నుంచి అంటే జూన్ 26th నుంచి స్టార్ట్ అవుతుంది. 25th సీట్ అలాట్మెంట్ జరిగితే 26th నుంచి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు అవకాశం ఉంటుందంటే మండే జూన్ 30వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది బై సాయంత్రం 5 PM వరకు. ఆ తర్వాత జూలై 1 వరకు లాస్ట్ డే టు రెస్పాండ్ విత్డ్రాల్ క్వెరీ. విత్డ్రాల్ కూడా క్వెరీస్ ఉంటాయి. విత్డ్రాల్ క్వెరీస్ ఉన్నటువంటి ఏంటి, విత్డ్రా చేసుకున్నప్పుడు మనకి విత్డ్రా రీజన్ అడుగుతుంది. రీజన్ మనం చెప్పాలా, వేరే చోట సీట్ అలాట్ అయిందనా, లేకపోతే మీ ర్యాంక్కి సీట్ రావట్లేదనా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందా అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అక్కడ రాయాలి, టైప్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో దాన్ని వాళ్ళు వెరిఫికేషన్ ఆఫీసర్, విత్డ్రాల్ వెరిఫికేషన్ ఆఫీసర్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, యాక్సెప్టెడ్ అని వస్తుంది. విత్డ్రాల్ యాక్సెప్టెడ్, యు ఆర్ క్విట్ ఫ్రమ్ ది జోసా కౌన్సిలింగ్ 2025 అని అంటాడు. సో విత్డ్రాల్ క్వెరీ ఉంటుంది. మీరు సరిగా రెస్పాండ్ అవ్వలేదనుకోండి, అంటే రీజన్ అనేది సరిగా రాయలేదనుకోండి, విత్డ్రాల్ క్వెరీ ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మరి టైప్ చేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇవన్నీ ఎక్కడి వరకు ఉంటుంది, జూలై 1 10 AM వరకు విత్డ్రాల్ క్వెరీ. బట్ డాక్యుమెంట్స్కి సంబంధించి మాత్రం మీరు
ఎప్పటి వరకు అంటే డాక్యుమెంట్స్ లాస్ట్ డేట్ టు క్వెరీస్ డాక్యుమెంట్స్ సంబంధించి జూలై ఫస్ట్ వరకు డాక్యుమెంట్స్ సంబంధించింది ఉంది. అండ్ అలాగే జూలై 1 వరకు మీకు విత్డ్రాల్ క్వెరీ కూడా ఉంది. మొత్తం మీద 25 నుంచి జూలై 1 వరకు మీకైతే ఆ టైం యూటిలైజ్ అవుతుంది. ఆ తర్వాతనే రౌండ్ 3 గురించి ఆలోచించాలి మనం. రైనా రౌండ్ 2లో ఏమైతే చేయాలి మీరు ప్రజెంట్ రౌండ్ 1లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ రౌండ్ 2కి వెళ్తున్నారు కదా, ఫ్లోట్ ద్వారా కానీ స్లైడ్ ద్వారా. ఫ్రీజ్ వాళ్ళకి ఏం సంబంధం లేదు మీకు. ఫ్రీజ్ వాళ్ళు డైరెక్ట్గా మీరు కాలేజీ వెబ్సైట్లో చెక్ చేసుకోవడమే. అది ఎప్పుడు దాదాపు జూలై 20 తర్వాత మీకు డేట్స్ అనౌన్స్ చేయొచ్చు కాలేజీకి ఎప్పుడు రావాలి ఏంటనేది. జూలై 20 తర్వాత అప్పుడు దాకా మీకు ఏం పని లేదు. అలాగే పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి మీరు. పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎవరు ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఐఐటి వాళ్ళు కాకుండా ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి. అది కూడా ఎప్పుడు కట్టాలి? జూలై 20 తర్వాతనే కట్టాలి. సో చూద్దాం ఇక్కడ పార్షియల్ అడ్మిషన్ ఫీజు గురించి ఏమన్నా డీటెయిల్ ఇచ్చారేమో ఒకసారి మీరు చూడండి. పిఏఎఫ్ చూడండి, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ విజిట్ CSAP 2025 వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టిట్యూట్ రిపోర్టింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ స్పెషల్ రౌండ్స్. ఇవన్నీ కూడా ఈ పోర్టల్లో మనకి ఎప్పుడెప్పుడు ఏ ఇన్స్టిట్యూట్కి రిపోర్ట్ చేయాలనేది ఇన్స్టిట్యూట్ వైజ్గా ఏ కాలేజీలో వెళ్ళాలనేది మీకు ఈ వెబ్సైట్లో ఇస్తామంటున్నారు. అండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కూడా ఎప్పుడు చూడండి, వెడ్నెస్డే జూలై 23 అంటే చెప్పాం జూలై 20 తర్వాతే చూసుకోండి, అప్పుడు కట్టాలి. అప్పుడు దాకా మీకు ఎక్కడ కనపడదు, మీ పోర్టల్లో కనిపిస్తుంది మీకు. మీ ఇప్పుడు మీ ఏదైతే ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ కింద సీట్ యాక్సెప్టెన్స్ లెటరు, ఆ తర్వాత విల్లింగ్నెస్ సబ్మిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్లోడ్ డాక్యుమెంట్స్, అక్కడే మీకు ఏం చేస్తుంది పే పార్షియల్ అడ్మిషన్ ఫీ ఉంటుంది, పే పిఏఎఫ్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు మీ కేటగిరీ ప్రకారం ఎంత కట్టాలో అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు పేమెంట్ చేసుకోవాలి. దానికి ఇంకా చాలా టైం ఉంది, దాని గురించి కంగారు పడకండి. దాదాపు ఇంకా నెల రోజుల టైం ఉంది. పిఏఎఫ్ కట్టడానికి 4 రోజుల టైం ఉంది. అది కూడా ఎవరు కట్టాలి? ఎన్ఐటి, IIIT, GFTIలో సీట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే కట్టాలి. ఐఐటీలో వచ్చిన వాళ్ళు ఏ రౌండ్లో సీట్ వస్తే ఆ రౌండ్లో మీకు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కడుతున్నారు కదా, మిగతా ఫీజు అంతా కూడా మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కట్టాలి. మరి ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాలి అంటే చెప్పాను కదా, మీరు కూడా ఎప్పటిదాకా చూడాలి, జూలై 20 తర్వాత మీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి. కొన్ని ఐఐటీస్ ముందుగానే అనౌన్స్ చేస్తాయి మీరు టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ ఇంకా దేనికోసమైనా. సో ఫ్రీక్వెంట్గా డైలీ వన్స్ ఏదో ఒక టైంలో పొద్దున ఒక పూట, నైట్ ఒకసారి, పొద్దున ఒకసారి, నైట్ ఒకసారి, ప్రతిరోజు మీ అలాట్ అయినటువంటి కాలేజెస్ ఫ్రీ చేసుకున్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి కాలేజ్ వెబ్సైట్లో. ఐఐటి బాంబే అనుకోండి, ఐఐటి బాంబే వెబ్సైట్ చెక్ చేసుకోండి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఇట్లా ఐఐటి మండి, ఐఐటి ధార్వాడ్, ఇలా ఏ కాలేజ్ అలాట్ అయితే ఫ్రీ చేసుకున్న వాళ్ళు. ఫ్రీజ్ కాని వాళ్ళు ఫ్లో టు స్లైడ్లో ఉంటారు కదా, సో మళ్ళీ ఏ కాలేజ్కి మారాలో కూడా మీకు తెలియదు, ఏ కాలేజ్ వస్తుందో కూడా మీకు తెలియదు. కాబట్టి వెయిట్ చేయండి. మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, మీరు ఫ్రీ చేసుకున్న తర్వాత అప్పుడు కాలేజ్ వెబ్సైట్లో చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఫాలో అవుతుండండి. దీనికోసం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి రౌండ్ 2 వచ్చేసి జూన్ 25వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల తర్వాత సీట్ అలొకేషన్ జరుగుతుంది. అప్పటి నుంచి మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ఎప్పటి వరకు అప్లోడ్ చేయాలి? 2వ రౌండ్లో వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారని మాత్రం అనుకోకండి. అంతా మీరు ఊహించకండి. ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అయితే మళ్ళీ పర్మనెంట్గా ఉండిపోతుంది. సో సండే జూన్ 29 సాయంత్రం 5 గంటల లోపు మీరైతే అప్లోడ్ చేసుకోవాలి. మరి క్వెరీస్కి ఎప్పుడు దాకా ఉందంటే టైము జూలై 1వ తారీఖు వరకు ఉంటుంది. జూలై 1 ఉదయం 10 గంటల వరకు అయితే క్వెరీస్కి టైం ఉంటుంది. అర్థమవుతుందా? సో కంగారేం లేదు. సో మీ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటారో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, అండ్ ఆ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్ 4 రెడీగా ఉంచుకోండి. సీట్ కోసం వెయిట్ చేసే వాళ్ళైనా, నెక్స్ట్ రౌండ్ మీకు సీట్ వస్తుంది అనుకునే వాళ్ళైనా, ఎవరైనా సరే అలా అవి పెట్టుకుని వెయిట్ చేయండి. ఓకేనా? అవి అప్లోడ్ చేస్తే సరిపోద్ది. బిలో 500 కేబీలో పీడిఎఫ్ చేసుకొని ఉంచుకోండి. సో ఇది వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.